హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మంచి హెల్దీ రెసిపీ హార్లిక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అది మనకి ఇంట్లోనే చాలా హెల్దీగా చేసుకోవచ్చు అండి. బయట దొరికేది మనకి ఏం కలుపుతారన్నది తెలియదు. అంటే మనకి ఇంట్లో కూడా ఈజీగా మనం ఒక అరకిలో కానీ కిలో కానీ మనం హార్లిక్స్ పౌడర్ని రెడీ చేసుకోవచ్చు అండి. ఇది ఎంత హెల్దీ అంటే మొలకలు మనం తెప్పించి దాని ద్వారా తయారు చేసుకునే హార్లిక్స్ మనకి చాలా హెల్దీ అన్నమాట. లేడీస్కైనా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అందరికీ ఉపయోగపడేలా మనం ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ గోధుమల్ని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలండి. గోధుమలు మీరు అరకిలో వేసుకుంటారా, కిలో వేసుకుంటారా? నేనైతే ఇప్పుడు అరకిలోకి కొంచెం పైగా తీసుకున్నాను. ఈ గోధుమల్ని ఒక నైట్ కంప్లీట్గా బాగా నానాలన్నమాట. నానిన తర్వాత జల్లెడలో వాటర్ అంతా కొంచెం పోయిన తర్వాత ఒక క్లాత్లో మీరు మూటలా కట్టేసి దీన్ని ఒక 1.5 డే అంటే ఒక రోజున్నర వరకు మీరు దీన్ని హాట్ బాక్స్లో కానీ లేదంటే మామూలు గిన్నెలో కానీ మీరు దీన్ని ఇలా కదిలించకుండా అలాగే పెట్టేయండి. అంటే మొలకలు వచ్చే వరకు మనం దీన్ని అలా పెట్టేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో తీస్తూ కొంచెం చూస్తూ ఉండాలంటే గాలాడకుండా ఉంటుంది. కొంచెం డ్రై అయిపోతుంటుంది అన్నమాట మనకి. మీరు ఇలా ఒకవేళ బాక్సు పెట్టడం ఇష్టం లేకపోతే ఒక గిన్నె తీసుకొని దీంట్లోనైనా మనం ఇలా మూట కట్టేసి గట్టిగా మూట కట్టాలంటే గాలి ఆడకుండా. ఎందుకంటే కొంచెం ఎయిర్ పోయేటట్టు ఉంచేసి మనం ఇలా మూట కట్టేసి ఈ మొలకలు వచ్చే వరకు అలాగే ఉంచాలన్నమాట. ఇలా కట్టేసి మీరు బోర్లో పెట్టేసి మీరు ఒక మూత పెట్టేయండి. మూత మాత్రం సగం వరకు తెరిచి ఉండేలాగా చూసుకోండి. ఇలా కొంచెం గాలి ఆడేటట్టు పెట్టండి, లేదంటే గింజలన్నీ స్మెల్ వస్తాయి. ఇలా మనం హాట్ బాక్స్ అయినా కొంచెం మరీ టైట్గా మూత పెట్టకుండా కొంచెం వదులుగా ఇలా పెట్టేయండి. ఎందుకంటే కొంచెం హీటు కొంచెం మనకు చల్లదనం తగిలితే మొలకలు చక్కగా వస్తాయి అన్నమాట. చూసారు కదా. ఇప్పుడు ఇలా కొంచెం డ్రై అయిన తర్వాత మీరు మధ్య మధ్యలో కొంచెం నీళ్లు చల్లుతూ మళ్ళీ దీన్ని అలాగే ఉంచేయండి. ఒక రోజున్నర పడుతుందండి. నాకు ఈ వీడియో చేయడానికి దాదాపు 3 days పట్టింది. మొలకలు వచ్చే వరకు వెయిట్ చేసి నేను తయారు చేశాను ఇది. ఇప్పుడు తర్వాత మనం ఇప్పుడు చూద్దాము. ఒక రోజున్నర తర్వాత మొలకలు ఎంత బాగా వచ్చాయో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ క్లాత్ అంతా కూడా డ్రై అయిపోయిందండి. ఇంకా మనం ఏ వాటర్ వేయద్దు. చూసారు కదా, ఇలా మొలకలు చక్కగా వచ్చాయండి. దీంట్లో మనకి ఎన్నో ప్రోటీన్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి. అలాగే మనకి హెల్త్ కూడా చాలా మంచిదన్నమాట. ఈ విధంగా పౌడర్ చేసుకుని తాగితే మనం హార్లిక్స్ లాగా చేసుకోవచ్చు చక్కగా. చూసారు కదా. ఇప్పుడు దీన్ని కొంచెం ఫ్యాన్ కింద ఒక అరగంట సేపు చక్కగా గాలంతా మనకి పచ్చివాసన పోయే వరకు అలా ఉంచేయండి. ఒక గంట తర్వాత మనం వీటిని వేయించుకోవాలి. ఇలా ఫ్యాన్ కింద అలా ఆరనివ్వండి ఒక గంట పాటు. చూడండి ఎంత చక్కగా మొలకలు వచ్చాయో. ఇప్పుడు తర్వాత మనం కళాయి వేడి చేసి మనం దీంట్లో ఈ గోధుమల్ని మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది మాడకుండా మీడియం ఫ్లేమ్లో జాగ్రత్తగా మనం ఒక పావు గంట సేపు దాకా వేయించుకోవాలండి. ఇవి మనకి పంట కింద పెట్టుకుంటే మనకి పలుకులు తగలాలన్నమాట. అలాంటి గోధుమ అయిన తర్వాత మనం దీన్ని పౌడర్గా చేసుకోవాలి. మనం ఒక రాయి లేదంటే చిన్న రోల్ రాయి తీసుకొని ఒక 2 గింజల్ని మెదిపి చూడండి. మనకి నూకల్లాగా వచ్చేస్తే మనకి ఇవి వేగిపోయినట్టే. అదే మనకి గుర్తు అన్నమాట. ఇలా మీరు మరి నల్లగా మాడకుండా మీరు దీన్ని చూసారు కదా ఈ విధంగా దూరగా ఫ్రై చేసుకోండి, లేదంటే మాడు వాసన వచ్చేస్తాయి అన్నమాట. ఇలా వేగిన తర్వాత ఈ గోధుమల్ని కొంచెం చల్లారిన తర్వాత వీటిని పౌడర్గా మనం తయారు చేసుకోవాలి. ఇది కొంచెం కొంచెం వేసుకుంటూ మధ్యలో చూడండి, లేదంటే మిక్సీ బ్లేడ్లు పాడైపోతాయి. మధ్య మధ్యలో చూస్తూ కొంచెం మిక్సీ పట్టుకోండి. చూసారు కదా. ఇప్పుడు మనకి మెత్తటి పౌడర్ వచ్చేసింది. చూసారు కదా, ఈ విధంగా మనకి ఈ హార్లిక్స్ పౌడరు రెడీ అవుతుంది. ముందుగా మనం దీన్ని జల్లెడ పట్టుకోవాలండి. దీంట్లో కూడా నూక ఉంటుంది. మనం మెత్తటి పౌడర్ తయారు చేసుకోవాలి. మనకి హార్లిక్స్ ఎంత మెత్తటి పౌడర్ ఉంటుందో తెలుసు కదండి. ఇలా ఇప్పుడు మనం దీన్ని జల్లెడ పట్టుకున్నాము.
పౌడర్ పట్టిన తర్వాత మరికొంత నూక వస్తుందండి, గోధుమ నూక. అది కూడా మళ్ళీ మీరు మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ అది కూడా మీరు పౌడర్గా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మీరు ఈ జల్లెడ పట్టుకొని పౌడర్గా చేసుకోండి. ఇది డ్రైగా ఉందా లేదా చూసుకుంటూ ఉండండి. మిగిలిన నూకని మళ్ళీ మీరు కొన్ని గోధుమలు మిగిలే కదా, వాటితో పాటే వేసి మీరు మళ్ళీ దీన్ని మిక్సీ పట్టుకొని పౌడర్గా చేసుకోండి. చూసారు కదా ఎలా చక్కగా పౌడర్ వచ్చేసిందో, మనకు మెత్తటి పౌడర్ వచ్చింది చూడండి. ఇలా మీరు వేస్తే పౌడర్ లాగా జారుతూ ఉండాలి చేతిలోంచి, అలా ఉండాలన్నమాట పౌడరు. లేదంటే ఎక్కువ రోజులు నిలువ ఉండదండి. మిగిలిన పౌడర్ని కూడా నేను ఈ గోధుమని చక్కగా ఈ విధంగా పౌడర్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా మనకి నూకంతా మళ్ళీ మిక్సీ పట్టుకోండి, వేస్ట్ కాకుండా. ఎందుకంటే మొలకలు వచ్చిన గోధుమల పౌడర్ అనమాట హార్లిక్స్. ఇది ఎంత చక్కటి బలం అంటే చాలా బలం అన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం ఏమేమి వేసుకోవాలంటే, ఈ పౌడర్ తయారైన తర్వాత 1 స్పూను పల్లీలు వేసుకోండి దీంట్లో. అలాగే ఒక 7-8 జీడిపప్పులు వేసుకోండి. బాదం కూడా ఒక 10 వేసుకోండి, 10-15 వేసుకొని దీన్ని కొంచెం దూరగా ఫ్రై చేసుకోండి, మాడకుండా. దీన్ని కూడా మెత్తటి పౌడర్ లాగా పట్టుకోవాలి మనం మిక్సీలో వేసుకొని ఫ్రై అయిన తర్వాత. ఇప్పుడు దీంట్లో ఒక 2 ఇలాచీలు ఫ్లేవర్ కోసం వేస్తున్నాను. వీటిని కూడా చక్కగా ఫ్రై అవ్వనివ్వండి. ఒక 2 నిమిషాలు ఫ్రై అయితే మనకు సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. మిక్సీలో మీరు దీన్ని మెత్తటి పౌడర్ లాగా చేసుకొని ఒక జల్లెడలో దీన్ని కూడా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ వేసుకోవాలి. జల్లెడ పట్టుకోవాలన్నమాట. ఒకవేళ మీకు ఫైన్ పౌడర్ వచ్చిందంటే మటుకు అవసరం లేదండి, జల్లెడ పట్టని అవసరం లేదు. నాకు ఇప్పుడు కొంచెం నూకలాగా అనిపించింది, అందుకే నేను జల్లెడ పడుతున్నాను. ఈ పౌడర్ను కూడా ఇలా జల్లెడ పట్టిన తర్వాత 1 కప్పు మిల్క్ పౌడర్ తీసుకోండి. ఈ మిల్క్ పౌడర్ కంపల్సరీగా వేసుకోవాలి మనం హార్లిక్స్లో. ఈ పౌడర్లన్నీ కలిపిన తర్వాత దీంట్లో మనం షుగర్ పౌడర్ కూడా 1 కప్పు వేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇది దాదాపు అరకిలోకి కొంచెం మనకి దగ్గరగా 900 గ్రామ్స్ ఈ హార్లిక్స్ వచ్చిందండి. ఇవన్నీ కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను సగం పౌడరు హార్లిక్స్ గాను, నార్మల్ హార్లిక్స్గా మనం రెగ్యులర్గా వాడేది సగం పౌడర్ ఏమో దీంట్లో నేను చాక్లెట్ పౌడర్ కలుపుతున్నాను. మీరు దీన్నే 2 రకాలుగా కూడా చేసుకోవచ్చు. దీంట్లో నేను ఇప్పుడు చాక్లెట్ పౌడరు ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు కలుపుతున్నాను. ఎందుకంటే పిల్లలు చక్కగా చాక్లెట్ పౌడర్తో కూడా ఇష్టంగా తాగుతారు కదండి. అందుకనే దీంట్లో నేను చాక్లెట్ పౌడర్ కూడా వేసి ఒక 2 రకాల హార్లిక్స్ను తయారు చేశాను. ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయిందండి. కొంచెం మనకి తెల్లగా కనబడుతుంది, మరికొంత వేసుకోండి. ఇప్పుడు మనం బయట తెచ్చుకున్న చాక్లెట్ హార్లిక్స్కి దీనికి డిఫరెన్స్ ఏమీ ఉండదండి. ఎగ్జాక్ట్గా మనకి సేమ్ మనకి చాక్లెట్ హార్లిక్స్ లాగా ఏది ఉంటుంది, అలాగే మనం హార్లిక్స్ నార్మల్ హార్లిక్స్ కూడా ఏమాత్రం డిఫరెన్స్ లేకుండా మనకి ఈ విధంగా తయారు చేసుకుంటే రెడీ అవుతుంది. ఇప్పుడు మీరు గాజు సీసాలో కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ మీరు ఇలా స్టోర్ చేసి పెట్టేసుకోండి. దాదాపు మనకి ఒక 15 days 20 days వస్తుంది మీరు వాడుకునే విధానం బట్టి. పెద్ద డబ్బా అండి, దానివల్ల కొంచెం తక్కువగా కనబడుతుంది. ఇలాగే మీరు చాక్లెట్ హార్లిక్స్ను కూడా మరొక డబ్బాలో ఇలా వేసి స్టోర్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఇది
పాలల్లో కలిపి చూపిస్తాను. పాలు వేడి చేసుకొని దీంట్లో ఒక 2 స్పూన్లు కానీ 1.5 స్పూన్ కానీ లేదంటే 2 స్పూన్లు కానీ వేసుకొని మనం రెగ్యులర్గా తీసుకోవచ్చండి. ఈ హార్లిక్స్ ఎంత హెల్దీ అంటే మనకి గోధుమల్ని వేయించి మనం చక్కగా మొలకలు వచ్చిన తర్వాత వేయించి దీన్ని తయారు చేసుకున్నాం కాబట్టి మన నార్మల్ హార్లిక్స్కి ఈ హార్లిక్స్కి ఎలాంటి డిఫరెన్స్ ఉండదండి. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నా రెసిపీ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, ఇటు చాక్లెట్ హార్లిక్స్, ఇటు నార్మల్ హార్లిక్స్ ఎంత బాగున్నాయో చూడండి. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.